విఘ్నేశ్వరుడి చిన్న కథ. పండుగ ఉదయం తల్లి చేతుల్లో పసుపు. ఆ పసుపుతో చిన్నగా విఘ్నేశ్వరుణ్ణి మలుస్తూ, ముందు నిన్నే పూజిస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి అని మనసులో అనుకుంది. ఆ క్షణంలో ఆ పసుపు విగ్రహం కేవలం దేవుడు కాదు, అది నమ్మకం, సాంప్రదాయం, ఆశీర్వాదం అయ్యింది. ఇలాగే ప్రతి ఇంట్లో పసుపు విఘ్నేశ్వరుడు విఘ్నాలను కరిగించి శుభారంభాన్ని మొదలు పెడతాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓం గం గణపతే నమః.